స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, నేడు సమాజంలో అనేక మంది గ్రామాల్లో, పట్టణాల్లో, సిటీల్లో, మారుమూల ప్రాంతాల్లో ఒకప్పుడు క్రీస్తును నమ్ముకొని విడిచి వెనకకు దూరం అయిపోయిన వారు, ఒకప్పుడు మందిరం అంటే ఎంతో ఆసక్తిగా ఉన్నారు, సంవత్సరాల కొలది ప్రభువుని వెంబడించారు, మందిరానికి వెళ్ళేవారు, దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచారు, మందిరానికి పరిచర్య చేసినారు, మందిరం కొరకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు, దేవుని సేవలో ఎంతో ఆసక్తిగా దేవుని మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పరిస్థితులు బట్టి ప్రభువుని విడిచి లోకంలోకి వెళ్ళిపోయినారు. చాలామంది క్రీస్తుకు దూరం అయిపోయినారు. అలాంటి వారు కాపరు లేని గొర్రెల్లాగా విసిగి చెదిరిపోయినారు. అలాంటి వారిని ఉద్దేశించి ఈ మాటలు అందిస్తున్నాం. దయచేసి ఈ మాటలు మొదటి చివరి వరకు వినండి. ఎక్కడ మీరు తప్పిపోయినారు, ఏ విషయంలో దూరం అయిపోయినారు అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఈ విషయం ద్వారా మిమ్మల్ని ఖండిస్తుండగా మీ తప్పులు దిద్దుకొని దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నం చేయండి. నా యొద్దకు వచ్చేవా నేను ఎంత మాత్రము తోసివేయనంటున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా ఆయన తన చేతులు చాపుతున్నాడు. కనుక తప్పైన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినట్లుగా నువ్వు వస్తే ప్రభు సంతోషంగా నిన్ను చేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. రాయబడిన మాట ఏమిటంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినేదానికి ఆయన దగ్గరకు వచ్చేవారు. పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సనుక్కున్నారు. అంటే పరిసయ్యులు, శాస్త్రులు ఎట్లంటే సుంకరులతో, పాపులతో వారు సహవాసం చేయరు, వాళ్ళని ముట్టుకోరు, వారు అపవిత్రులని, నిషేధింపదగిన వారని చెప్పుకునేవారు. ఆ యేసు దగ్గరికి మాత్రం సమస్తమైన సుంకరులు, పాపులు వచ్చేవారు. ఆయన వారిని అందరినీ చేర్చుకునేవాడు, వాళ్ళతో సహవాసం చేసేవాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. ఆ విషయాన్ని పరిసయ్యులు, శాస్త్రులు చూసి చాలా సనుక్కున్నారు. అందువల్ల వారిని ఉద్దేశించి ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉంటే వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణ్యం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. ఇక్కడ యేసు ఒక ఉపమాన రీతిగా ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఈ వీడియో చూసే మనతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, 10 వెండి నాణ్యాలు, వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకున్నారు. అది ఏం చేస్తున్నారంటే, పోగొట్టుకున్న నాణ్యం అని వదిలేయకుండా ఆమె ఏం చేస్తుందంటే దీపం వెలిగిస్తూ ఉంది, ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా వెతుకుతుంది. ఇల్లంతా వెతుకుతుంది, ఎక్కడ ఆ నాణ్యం పోగొట్టుకున్నాను. ఈ వీడియో చూసే నీవు కూడా ప్రభువును వదిలేసి దూరం అయిపోయినావేమో, ఆయన అక్కరలేదు అని ఆయన విరోధంగా సనుక్కొని ఆయనకు దూరం అయిపోయి ఆ దేవుని మీద ఉన్న విశ్వాసం నుండి తొలగిపోయి ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, ప్రభువు కాపర్లేని గొర్రెల్లాగా విసిగి చెదిరిపోయినట్లయితే, ఆ స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆడేం చేసిందంటే, ఆమె దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు దాన్ని ఏం చేస్తుందంటే జాగ్రత్తగా వెతుకుతూ ఉంది. ఈరోజు ఈ వాక్యం చూసే నీవు కూడా ప్రభువుని ఆ విధంగా వెతకాలి. ఎట్లానంటే, వెండిని వెదికినట్లు దాన్ని వెతికితే, దాచబడిన ధనమును వెదికినట్లు దేవుణ్ణి నువ్వు వెతికితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టిదో నువ్వు గ్రహిస్తావో దేవుని గురించిన విజ్ఞానము నీకు లభిస్తుంది. కనుక ఈ వీడియో చూసే నువ్వు ఎక్కడ తప్పిపోయినావో, దేవుడి నుండి నువ్వు దూరం అయిపోయినావో, విశ్వాసం నుండి తొలగిపోయినావు, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికితే బైబిల్ అంటుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగే ప్రతి వారికి ఇస్తాడంట, వెదికే ప్రతి వారికి దొరుకుతుంది, తట్టే వారికి తీయబడుతుంది అంటాడు.
ఆ స్త్రీ ఎలా జాగ్రత్తగా వెతికిందో, ఇల్లంతా ఊడ్చిందో, దీపం వెలిగించిందో, వాక్యం అనేది దీపము. ఈ రాయబడినటువంటి మాట. ఇల్లు ఊడ్చంటే నిన్ను నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలో నేను తప్పిపోయినాను, ఎక్కడ నేను తప్పిపోయినాను అని. ఆమె ఇల్లంతా ఎలాగాడ రాయబడినటువంటి మాట, ఇల్లంతా ఊడ్చి అది దొరికే వరకు అంటే ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏ విషయంలో నేను తప్పిపోయినాను, కారణం ఏమిటి అనేది. కారణం ఏమంటే ఈరోజు అనేక మంది వెలుగులో ఉన్నవారు చీకట్లోకి వెళ్ళిపోయారు. చీకటి వారిని కమ్మేసింది. చీకట్లో నడుస్తున్నారు కావున తాము ఎక్కడికి పోతున్నారో వెరగడం లేదు. గుడ్డివారుగా మారిపోయినారు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం అంటే గుడ్డివారుగా మారిపోయినారు. కనుక దేవుని వాక్యం గుడ్డివారికి త్రోవ చూపేదానికి, చీకట్లో ఉండేవారికి వెలుగును ఆ స్త్రీ ఏ విధంగా జాగ్రత్తగా వెతికినప్పుడు అది ఏమి రాయబడిందంటే, జాగ్రత్తగా దొరికే వరకు జాగ్రత్తగా వెతికిందంట. ఈరోజు ఈ వాక్యములో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోగలిగితే తప్పనిసరిగా నీవు ఎక్కడ తప్పిపోయినావు అనేది నిన్ను నువ్వు తెలుసుకోగలవు. కనుక దేవుని వాక్యం అదేమంటుందంటే, మళ్ళా రాయబడింది ఏమంటే, ఆ దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణ్యం దొరికినది. అంటే ఆ స్త్రీ మారు మనసు పొందింది. మారు మనసు ముందు అక్కరలేదు, దేవుని నుండి విడవబడింది, దేవుని విడిచిపెట్టేశారు, దేవునికి దూరం అయిపోయినారు. ఎప్పుడైతే జాగ్రత్తగా దేవుని వెతికారో దేవుడు తిరిగి వారికి దొరికారు. మారు మనసు పొందారు. తన తప్పు తాను తెలుసుకున్నారు. తప్పు దిద్దుకొని మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగుతుంది అని చెప్తున్నారు. కనుక ఇలా వదిలిపెట్టడానికి కారణం ఏమిటి, ఏ విషయంలో ఆమె దేవుణ్ణి విడిచిపెట్టింది అనే విషయం చూసినట్లయితే, భూమి మీద తన కోసం ధనాన్ని దేవుడు సమకూర్చుకునే వారిని ఉద్దేశించి కొన్ని మాటలు ఉపదేశిస్తాను. భూమి మీద మీకోసం ధనాన్ని కూర్చుకోవద్దు, చెమ్మెట తుప్పు తినేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగలిస్తారంటే, ఈ మాట మనిషి ఏం చేస్తున్నారంటే, ఆ వ్యక్తి దేవుడు వాక్యం అలా చెప్పినప్పుడు పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరంటే, ఈ విషయాలతో చెప్పినప్పుడు వాళ్ళు తర్కించడము, వాగ్వాదాలు పెట్టుకుంటూ వ్యర్థంగా ప్రయాసపడుతూ గర్వాంధులుగా చెప్పిన వాళ్ళ మీద అసూయ, కలహము, దూషణలు, దురనుమానాలు. కారణం ఏమిటంటే వాళ్ళ మనస్సు చెడిపోయి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకునేది వ్యర్థ వివాదములు కలుగుచున్నాయి. కనుకనే దయచేసి వారు సమకూర్చుకోవద్దు అంటే ఆ విషయంలో వాదిస్తూ ఉన్నారు. కావున ఈ విషయాల్లో దేవుడు దీని ద్వారా సమకూర్చుకున్న వాళ్ళని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమిటంటే, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. దేహానికి దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే దేహమంతా చీకటిమయమై ఉంటుంది. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండకుండా చూసుకోనము అంటాడు. అనగా మనము ధనం ఎక్కడ ఉంటుంది ఈ విషయాన్ని దేవుడు ఖండిస్తాడు. ఏమిటంటే, ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయం ఉండాలి. అంటే దేహాన్ని దీపం కన్ను ఏదైతే కోరుకుంటుందో, అంటే కోరిక చొప్పున, దృష్టికి ఇష్టము చొప్పున మనిషి ప్రవర్తిస్తాడో, ఏదైతే చూస్తాడో దాన్ని ఆశిస్తాడు, దాన్ని ఇష్టపడతాడు, దాన్ని ప్రేమిస్తాడు, దాన్ని అనుసరించటము జరుగుతుంది. శరీరంలో అవయవాలన్నీ దానితో ఏకీభవిస్తాయి. శరీరానికి మనసుకున్న ఆ కోరికలు తీర్చుకునే దానికోసము మనిషి ప్రయాసపడతాడు. కావున ఈడ ధనము వైపు చూస్తున్నాడు. మరియు లోకములో తన చుట్టూ ఎంతోమంది ధనం సమకూర్చుకునే వాళ్ళు, ధనవంతులయ్యే వాళ్ళు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, ఆ భూమి మీద తమ కొరకు అన్నీ సమకూర్చుకున్న వాళ్ళందరినీ వైపు చూసినప్పుడు నేను ఆ విధంగా బ్రతకాలి అనేటువంటి మనిషి ఆశ, కోరిక, కళ్ళు ఏదైతే చూస్తుందో శరీరముల అవయవాలన్నీ దానితో ఏకీభవిస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే
ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే తన హృదయం. అంటే నేను ఈ లోకంలో బాగా భూమి మీద నాకు కావలసిన సమకూర్చుకోవాలి, ధనాపేక్ష కలిగి ధనవంతులు కావాలి, లోకంలో ఇవన్నీ సంపాదించాలి, సమకూర్చుకోవాలి, సిద్ధపరచుకోవాలనే ఆశ ఆ వ్యక్తి లోపల శరీరంలో నుండి దురాశలు అనేది పుడతా వస్తాయి, ఆశలు పుడతా వస్తాయి, దురాశలు పుడతా వస్తాయి. తన చుట్టూ ఉన్న సమాజము తనను ఏం చేస్తుందంటే ఏది చూస్తూ వస్తాడో దాన్ని ఆ వ్యక్తిని ప్రభావితం, చూసిన దాన్ని అనుసరించడము, దాన్ని చేతిలో పట్టుకోవడం, దాన్ని రుచి చూస్తూ ఉండడం, దాన్ని ముట్టడము, లోబడము, వాడడం అనేది ప్రాక్టీస్ చేస్తూ వస్తాడు. ఆ విధంగా చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే తప్పును దిద్దుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అడిగేమంటే ఇద్దరు యజమానులకు దాసుడు. ఇప్పుడు ఇద్దరు యజమానులు ఉండాలి. ఒక యజమాని ఏమో ధనము, ఇంకో యజమాని దేవుడు. ఇక్కడ ఇద్దరు యజమానులు ఉండాలి. ఇక్కడ మనము తప్పును దిద్దుకోవాలి. అది ఏమిటంటే నీవు దేవుడికి కావాలా, ధనము కావాలా, దేవుడు యజమానిగా ఉంటాడా, డబ్బు యజమానిగా ఉంటుందా అనేది మనము నిర్ణయించుకోవాలి. ఆ తప్పును దిద్దుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ద్వేషిస్తున్నారు, దేవుణ్ణి తృణీకరించేసి ధనము పక్షంగా ఉన్నారు, ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ధనం వాళ్ళ మీద యజమానిగా ఉంది, ధనానికి దాసులైపోయినారు, ధనం కోసం పరిగెత్తుతా ఉన్నారు, ధనాపేక్ష కలిగి ఉన్నారు, ధనవంతులు కావాలనే అపేక్షతో ధనం కొరకు ధనాన్ని కోరుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ఆ రోజు పిలాతు ఎదుట యేసు ఉన్నాడు, బరబ్బా ఉన్నాడు. బరబ్బా ఎవరంటే బందిపోటు దొంగ, అధికాల కలహాలు నరహత్యంలో చేసిన వ్యక్తి. ఆ పిలాతు అన్నాడు, మీరు ఎవరిని కోరుకుంటారో ఆ వ్యక్తిని విడుదల చేస్తాను అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తికి అన్ని విషయాల్లో స్వాతంత్రం ఇస్తాడు, కానీ అన్నీ చేయదగినవి కావు. దేనికి మనం లోబడాలి, ఏది మనకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది అనేది మనము నిర్ణయించుకోవాలి, కోరుకోవాలి. ఈరోజు అనేక మంది ధనాన్ని కోరుకుంటున్నారు, ధనము పక్షంగా ఉన్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, ధనానికి దాసులైపోయారు, ధనం వాళ్ళ మీద యజమానిగా ఉంది, ధనం కోసమే ప్రయాస పడుతూ ఉన్నారు, ధనం కోసమే పరిగెత్తుతూ ఉన్నారు. అనగా ఆ రోజు పిలాతు ఎదుట ప్రజలందరూ బరబ్బా అనబడిన బందిపోటు దొంగను కోరుకున్నారు, యేసును మాత్రం సిలువుకు వేయమని నేరాలు వేశారు. ఈరోజు కూడా మనిషి ఎదుట దేవుడు ఉన్నాడు, ఓ పక్కన ధనం ఉంది, కానీ ఈరోజు మనిషి ఎక్కువగా ధనాన్నే కోరుకుంటున్నాడు, ధనము పక్షంగా ఉన్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ధనము కోసమే పరిగెత్తుతూ ఉండిపోయి దేవుణ్ణి వదిలేశాడు, దేవుణ్ణి మీద ఉన్న విశ్వాసము నుండి తొలగిపోయినాడు, దేవుని మీద ఉన్న ప్రేమ అంతా చల్లారిపోయింది, దేవుని మీద ఉన్న మొదటి వాడుగా ఉన్న వ్యక్తి కడపటి స్థితిలోకి వెళ్ళిపోయినాడు. అక్రమ మతంలో ధనం మీద ఉన్న ఆరాటం కలగడం ద్వారా దేవుని మీద ఉన్న ప్రేమ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దేవుడిని ద్వేషిస్తూ తృణీకరిస్తూ దేవుడు చెప్పే మాటలను లక్ష్యము చేయకుండా నిరాకరిస్తున్నాడు, నిషేధిస్తున్నాడు, నెపాలు చెప్తున్నాడు, లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతున్నాడు, రమ్మని పిలిచావా వ్యక్తులతో తర్కించడము, వాగ్వాదాలు పెట్టుకుంటున్నాడు, దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు, దేవునికి విరోధంగా మాట్లాడటం అనేది చేశాడు. ఇలాంటి కారణంగానే మనిషి ఈరోజు అనేకులు దేవుని నుండి దూరం అయిపోయారు. కావున దయచేసి దేవుని బిడ్డలుగా ఉన్న మనము నువ్వు ఎవరిని కోరుకుంటున్నావో దేవుడు వారినే నీకు ఈరోజు ధనాన్ని కోరుకుంటున్నారు కనుక ధనం కోసమే పరిగెత్తుతున్నారు, దేవుణ్ణి మనిషి కోరుకోవడం లేదు. అందువల్లనే ఈరోజు అనేక మంది దేవుణ్ణి వెంబడించే వాళ్ళు బైబిల్ చూసినప్పుడు నీతిమంతులు లేరు, ఒక్కరూ లేరు, గ్రహించేవారు లేరు, దేవుణ్ణి వెతుకువారు లేరు. అనగా నీతిగా జీవించేవారు లేరు, దేవుణ్ణి వెతికేవారు లేరు. అందువల్లనే ప్రభువు తప్పిపోయిన నిన్ను రక్షించడానికి, నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. నువ్వు ఆయన వెదకవని ఆయనను నీ కోసము సంఘాన్ని స్థాపించి సేవకులను నీ దగ్గరికి నువ్వు వెదకపోయినా నీ వద్దకు వచ్చి దేవుని గురించి సువార్త ప్రకటించాలి. నువ్వు విచారించకపోయినా నీకు ప్రత్యక్షంగా అవిధేయులై ఎదురాడు ప్రజలు తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్న నీ కోసం తన చేతులు చాపుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అనేది మనం ఆలోచన చేయాలి.
మనిషి ఈరోజు దేవుని వెతకడం లేదు, విచారించడం లేదు, దేవుని మాటలు అవిధేయత చూపుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకొరకనే దేవుడు సేవకులని మీ దగ్గరకు పంపిస్తున్నాడు. రండి నాయన, నీకు దొరుకుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు, తన చేతులు చాపుతున్నాడు. కనుక దయచేసి ఈ మాటలు వినే నీవు ప్రభు వైపు చూడగలిగితే నీ పరిస్థితులన్నీ దేవుని మీద ఉన్న విశ్వాసం నుండి తొలగిపోవడానికి ధనమే ప్రాధాన్యంగా ఉన్నది. కావున దయచేసి తప్పును సరిదిద్దుకుంటే దేవుడు నీ జీవితాల్లో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్లనే దేవుని వాక్యం అంటుంది, ధనం మీద ఉన్న అపేక్షను, ధనవంతులు కావాలన్న అపేక్షను వదిలేసి ఉన్న స్థితిలో సంతృప్తిగా ఉండాలి. ఏ స్థితిలో నిన్ను దేవుడు పిలిచాడు ఆ స్థితిలోనే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. మరియు దేవుడు నీకు ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే నువ్వు దేవునిలో నడిస్తే దేవుడు ఆయన నీ గురించి చింతిస్తున్నాడు గనక నీ చింత యావత్తు ఆయన మీద వేసే, నీ భారమంతా ఆయన మీద మోపే. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. దేవుడు ఒక సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభాలు ఉన్నాయి అనే సత్యము తెలుసుకోవాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఆమేన్.